ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తన గ్రంథం 112వ అధ్యాయము 2వ వచనము. వారి సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశం వారు దీవింపబడుదురు అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్ముడు. అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్థుతులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుని అన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడండి అక్కడ. అవును, అందిన కూడా ఉదయకాలం సాయంత్రకాలం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్థుతియాగం చేస్తున్నాం. బైబిల్ దేవుని కృపను పూర్తి రాస్తాను, ఇంకా ఉపాస కూడా చేస్తున్నాను అనమాట. అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే, మన సంతతి వారు భూమి మీద బలవంతులు అవుతారు, యథార్థవంశం వారు దేవుని పడుతారని అంటున్నారు. ఇంకా కీర్తనలో 37వ అధ్యాయము 26వ వచనంలో ఏమంటున్నారంటే, దినమెల్ల వారి దయాళులే అప్పిచ్చుచుందురు, వారి సంతానం వారు ఆశీర్వదింపబడుదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా సామెతల గ్రంథం 20వ అధ్యాయము 7వ వచనంలో, యథార్థవంతునకు నీతిమంతుని పిల్లలు మన తదనంతరము ధన్యులవుదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తనల గ్రంథం 102వ అధ్యాయము 28వ వచనంలో, నీ సేవకుల కుమారులు నిలిచియుందురు, వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇంకా కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 13వ వచనంలో, అతని ప్రాణము నెమ్మదిగా ఉండను, అతని సంతానం భూమిని స్వతంత్రించుకును అని చెప్పేసి అంటున్నారు అన్నమాట దేవుడు. ఇంకా ఆదికాండము 17వ అధ్యాయము 7వ వచనంలో, నేను నీకును నీ తర్వాత నీ సంతానమునకును దేవుడనై ఉండినట్లు నాకును నీకును నీ తర్వాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను అంటున్నారు దేవుడు. ఈ వాగ్దానాన్ని కూడా మరి యెహోవాను భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికంగా ఆనందించేవాడు ధన్యుడు అంటున్నారు. ఇంకా అప్పుడు వారి సంతతి వారు భూమి మీద బలవంతులుగా ఉంటారంటున్నారు. యథార్థవంతులు వంశవారు దెయ్యం పడతారంటున్నారు. ఇంకా కలిమియు సంపదయు వాని ఎంట ఉండను అంటున్నారు. మన నీతి నిత్యం నిలుస్తుంది అంటున్నారు. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టినంటున్నారు. వారు కటాక్షమును వాత్సల్యమును నీతి గల వారును దయాళులను అప్పించేవారును భాగ్యవంతులను న్యాయ విమర్శలు వారి వైద్యము గెలుచును అంటున్నారు. అటువారు ఎప్పుడూ కదల్చబడరు అంటున్నారు. నీతిమంతులు నిత్యం జ్ఞాపకంలో ఉందరు అంటున్నారు. వారి హృదయము యెహోవాను ఆశ్రయించి అది స్థిరముగా ఉండను అంటున్నారు. వారు దుర్వార్తకు జడీరు అని చెప్పేసి మాట్లాడదాం అన్నమాట. ఈ వాగ్దానాన్ని కూడా మరి ఎవరైనా భక్తులు వారికి ఇచ్చి దేవుడు ఎన్నో ఇచ్చి దీవిస్తానని చెప్పేసి ఏదైనా మాట్లాడుతున్నారండి. ఏదైనా వాగ్దానం అందరి చేతులు ఉన్నారు వారిని కోరుకుంటూ ఈరోజు మనము ప్రార్థన చేసుకున్నాము. మౌనత సరస్వతి గమ్యనానికి ఎలాది స్థుతిస్తున్నాదండి. మమ్మల్ని నిత్యముగా ఆశ్రదించుందండి, మా సరిహద్దులు విశాలపరచుందండి, మీ చెయ్యి మాకు తోడుగా ఉంచుందండి, మాకు కీడు రాకుండా దానిలో మమ్మల్ని తప్పించుందండి. మీతో రాని మీరు చేయడానికి మీ అందరితో బండ కృప చూపమని ఎత్తపడి గుంపులో ఉండే భాగం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన అవున అడిగి వేడుకొని ప్రార్థిస్తాం మనము తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం గురించి పేర్చమని మనం చేసుకుంటున్నాండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.